కాంగ్రెస్ జేడీఎస్ నిరసనలపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజ్భవన్ వద్ద కార్యక్రమం ముగిసింది. కర్ణాటక భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష నేతగా ఎన్నికైనటువంటి బిఎస్ యడ్యూరప్ప మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2007లో కొన్ని రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన 2008లో ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత 3 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇవాళ మూడోసారి ముఖ్యమంత్రిగా అత్యంత నాటకీయ పరిణామాల మధ్య యడ్యూరప్ప ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇవాళ తెల్లవారుజాము వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనేటువంటి సందిగ్ధాల నడుమ కొద్దిసేపటి క్రితం అంటే 9 గంటల సమయంలో ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకున్నారు. రాజ్భవన్లో గవర్నర్ వాజుభాయ్ వాలా ఆయనతోటి ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగించుకొని యడ్యూరప్ప కొద్దిసేపటి క్రితమే నివాసానికి వెళ్లారు. ఇక ఇప్పటి వరకు అయితే కర్ణాటకలో ప్రస్తుతం స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అనేక నిబంధనల మధ్య ఆయన ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినట్లుగా చెప్పుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షరతులకు లోబడి యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం జరిగింది. ఇవాళ కర్ణాటకలో ఏర్పడినటువంటి కర్ణాటకలో ఫలితాలు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాల తరుణంలో కర్ణాటకలో ఏర్పడినటువంటి రాజకీయ అనిశ్చితి వాతావరణంలో అతిపెద్ద పార్టీగా ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఈ పరిణామ క్రమంలో ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడినటువంటి జేడీఎస్ కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. సుప్రీంకోర్టు ఇవాళ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి అనుమతినిస్తూ అయితే దీనిపై శుక్రవారం కూడా వాదనలు వింటాం. గవర్నర్ నిర్ణయం ఎంతవరకు సమంజసం అనే దానిపైన శుక్రవారం వాదనలు వింటాం. అంతకంటే ముందు గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని తాము ఆపలేము, రాజ్యాంగబద్ధంగా గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలను నిలుపుదల చేసేటువంటి అవకాశం లేదు, గవర్నర్కు పూర్తి విచక్షణ ఉంది, ఎవరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి అనే దానిపైన గవర్నర్కు విచక్షణ ఉంది. ఒకవేళ గవర్నర్ నిర్ణయం సరైందా కాదనేది మాత్రం శుక్రవారం మళ్ళీ విచారణ చేస్తామని చెప్పారు. దీంతోపాటు సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన విషయాన్ని కోరింది. గవర్నర్ శాసనసభలో ఉన్నటువంటి మెజారిటీకి అనుగుణంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. యడ్యూరప్ప తాను శాసనసభలో బలాన్ని నిరూపించుకుంటాను, మెజారిటీని నిరూపించుకుంటాను అని గవర్నర్కు లేఖ ఇచ్చినందున, గవర్నర్కు స్పష్టం చేసినందున ఆయన్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. యడ్యూరప్ప ఏ విధంగా లేఖ ఇచ్చారు, పూర్తి మెజారిటీ సాధిస్తానని కానీ లేదా పూర్తి మెజారిటీ ఉందని కానీ ఏ క్రమంలో లేఖ ఇచ్చారనే దానిపైన సుప్రీంకోర్టు వివరణ కోరుతుంది. గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖలను కూడా తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు యడ్యూరప్ప ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం మే 15వ తేదీ సాయంత్రం గవర్నర్కు ఒక లేఖ ఇచ్చారు. అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి భాజపా తరపునే ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి పూర్తి మెజారిటీ తమకు ఉంటుందని ఆయన గవర్నర్కు చెప్పారు. 16వ తేదీ ఉదయం కూడా మరొకసారి గవర్నర్ని కలిసి అదే లేఖ ఇచ్చారు. ఈ 2 లేఖలను సుప్రీంకోర్టు ఇప్పుడు కోరుతోంది. దీనినే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావించింది. నిన్న జరిగినటువంటి వాదనల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే విషయాన్ని ప్రస్తావించింది. మెజారిటీ లేని పార్టీ తమకు మెజారిటీ ఉందని ఏ రీతిలో చెప్తోంది అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. అదేవిధంగా గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా తప్పుపడుతోంది. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఎన్నికలకు ముందైనా సరే, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అయినా సరే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి పూర్తి మెజారిటీ ఉన్న పార్టీని, లేకుంటే పార్టీల బృందాన్ని, పార్టీల సమూహాన్ని 2-3 పార్టీలు కలిసైనా సరే, కూటమిని అయినా సరే పూర్తి మెజారిటీ ఉన్న వారిని మాత్రమే ఆహ్వానించాలి. పూర్తి మెజారిటీ లేని బీజేపీని ఆహ్వానించడం ద్వారా ఎమ్మెల్యేల కొనుగోళ్లకు, అనైతిక కార్యకలాపాలకు, అసంబద్ధ కార్యకలాపాలకు దారి తీసినట్లుగా అయింది అని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయంపై కూడా తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యమైన నేతలందరూ కూడా శాసనసభ వద్ద ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా వారందరూ కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఆందోళన సంగతి పక్కన పెడితే యడ్యూరప్పకు గవర్నర్ 15 రోజుల పాటు బల నిరూపణకు అవకాశం కల్పించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యడ్యూరప్ప వద్ద 104 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, అలాగే ఒక ఇండిపెండెంట్ మద్దతు 105 సభ్యులు అధికారికంగా కనిపిస్తూ ఉన్నారు. 15 రోజుల సమయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. రేపు జరిగేటువంటి వాదనల సందర్భంగా ఈ బల నిరూపణకి ఇచ్చిన గడువుపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గడువు ఎంతైనప్పటికీ 15 రోజులు కాకపోతే మరికొన్ని రోజులు తగ్గించైనా సరే గడువు ఇస్తారు. ఈ గడువులోగా యడ్యూరప్ప బల నిరూపణకు
బల నిరూపణ చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోగలగాలి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఇప్పటికే పూర్తిగా మెజారిటీ సభ్యులు పూర్తి సభ్యులందరూ కూడా తమ వద్ద ఉన్నారని చెప్తున్నప్పటికీ నిన్న జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో శాసనసభాపక్ష సమావేశానికి 4-5 సభ్యులు అందుబాటులోకి రాకుండా పోవడం, అలాగే జేడీఎస్ నుంచి కూడా 2 అందుబాటులో లేకుండా పోవడం ఆ శిబిరంలో ఆందోళన రేకెత్తిస్తుంది. ఒకవేళ 5-6 తగ్గినప్పటికీ కూడా 112 మంది సభ్యుల మద్దతు తమకుంటుంది. భారతీయ జనతా పార్టీకి 112 మంది సభ్యుల మద్దతు లేకుండా చూసుకోగలిగితే చాలు అనేటువంటి ఆలోచనలో వారు ఉన్నారు. ప్రస్తుతానికైతే 5-6 సభ్యులు తగ్గినప్పటికీ కూడా మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మెజారిటీ కాంగ్రెస్ పార్టీ దగ్గర, కాంగ్రెస్ జేడీఎస్ కూటమి దగ్గర కనిపిస్తూ ఉంది. మరింత మంది చేజారకుండా ఉండడం కోసమే ప్రస్తుతం ఆ పార్టీ క్యాంపులు నడుపుతున్నాయి 2 పార్టీలు కూడా. కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా బెంగళూరులో ఊరు బయట ఉన్నటువంటి బెంగళూరు శివార్లో ఉన్నటువంటి మైసూరులో ఉన్నటువంటి వెల్లింగ్టన్ రిసార్ట్లో ఉండగా జేడీఎస్ సభ్యులు కూడా రహస్య ప్రదేశంలో వారందరినీ కూడా సభ్యులను ఉంచారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎవరూ కూడా శిబిరాల నుంచి చేజారిపోకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే సమయంలో దీనిపై న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో ఇక్కడ జరిగినటువంటి పరిణామాలపై న్యాయ పోరాటం చేయాలి అనేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం సమంజసంగా లేదనేటువంటి బలమైన వాదనను అందించాలి అనేటువంటి దృష్టితో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు జరిగినటువంటి ఈ నిర్ణయంపై వారు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ అక్కడ అసెంబ్లీ దగ్గర ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ప్రస్తుతం వారి దగ్గర 105 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి మెజారిటీకి సంబంధించి 112 మంది సభ్యులు అంటే కనీసం ఒక 7 సభ్యులు తమ వైపు రావాల్సి ఉంటుంది. అంతమంది రాకపోయినప్పటికీ ఒక 5-6 లేకపోతే 5 సభ్యులు తమకు మద్దతు ఇచ్చినా కూడా మెజారిటీకి అవసరమైనటువంటి సభ్యుల సంఖ్య దరిదాపుకు వస్తుంది. మద్దతిచ్చిన వారందరూ కూడా మద్దతిచ్చిన తర్వాత ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హతకు గురవుతారు. అనర్హతకు గురైనప్పుడు శాసనసభలో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోతుంది. మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయినప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కూడా తగ్గుతుంది. ఆ క్రమంలో మెజారిటీకి అవసరమైనటువంటి ఎమ్మెల్యేల సంఖ్య తమ వద్ద ఉంటుంది అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఎందుకంటే 112 నుంచి 106, 107 లేకపోతే 108 ఆ క్రమంలోకి మ్యాజిక్ నెంబర్ను తీసుకురాగలిగితే 1-2 సభ్యులు తమ వెంట వస్తే అవసరమైన ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి మెజారిటీ తమ వద్ద ఉంటుంది. అలాగే మరో 2 నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. మే 28వ తేదీన రాజరాజేశ్వరి నగర్ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. మరో నగరంలో ఉన్నటువంటి మరో స్థానానికి కూడా త్వరలోనే ఎన్నిక జరగనుంది. ఈ 2 స్థానాలను కూడా గెలుచుకుంటే ఇక పూర్తి మెజారిటీ ఉంటుంది, ఎలాంటి ఢోకా ఉండదు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు లభించినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 15 రోజుల సమయం ఉంది. ఒకవేళ అది తగ్గినా కూడా ఎంత సమయం ఉన్నా సరే దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి వ్యూహంతో భారతీయ జనతా పార్టీ ఉంది. ప్రస్తుతానికి ఎవరి వ్యూహాలు వారు అవలంబిస్తున్నారు. రేపు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అనే దానిపైన అందరూ ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. కర్ణాటక నుంచి కెమెరామెన్ కేశవ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.